హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం విటమిన్ డి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు ఎముకలు బలహీనతకు కారణమవుతుంది. విటమిన్ డి శరీరంలో బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. అంతేకాదు, ఎవరి శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉంటుందో వారు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. విటమిన్ డి కండరాల బలాన్ని పెంచుతుంది. విటమిన్ డి సహజంగా మనకు లభ్యమవుతుంది. సూర్యుని కిరణాల నుండి మన శరీరం ఈ విటమిన్లను పొందుతుంది. ఇక విటమిన్ డి ఉన్న ఆహారం గురించి మాట్లాడితే ట్యూనా ఫిష్, గుడ్డు, పచ్చసొన, పుట్టగొడుగులలో అధిక మొత్తంలో ఉంటుంది. అయితే నేటి యుగంలో ఎక్కువ మంది సూర్యరశ్మికి దూరంగా జీవిస్తున్నారు. అంతేకాదు, సమతుల్య ఆహారం తీసుకోకపోయినా శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. సూర్యరశ్మి నుండి విటమిన్ డి లభిస్తుంది అనే విషయం దాదాపు అందరికీ తెలిసింది. అయినప్పటికీ దేశ జనాభాలో దాదాపు 80% మందికి విటమిన్ డి లోపం ఉంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుంది. ఈ సమయంలో 15 నిమిషాలు ఎండ మన శరీరానికి తగలాలి. ఒంటిని పూర్తిగా కప్పే బట్టలు వేసుకుంటే మన చర్మానికి సూర్యరశ్మి తగలదు. సన్స్క్రీన్ లోషన్ రాసుకున్నా చర్మం లోపలికి విటమిన్ డి వెళ్ళదు. కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఉదాహరణకు చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, కాల్ లివర్ ఆయిల్ లాంటివి వీటిలో ఉంటాయి. మన దేశంలో శాకాహారుల సంఖ్య ఎక్కువగా ఉండడము విటమిన్ డి లోపానికి ఒక కారణం. కొన్ని రకాల శోషణ లోపాల వల్ల విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు సెలియాక్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, సెప్టిక్ ఫైబ్రోసిస్ మొదలైన సమస్యలు ఉన్నవారిలో విటమిన్ డి లోపం అధికంగా ఉంటుంది. మన దేశంలో మద్యపానం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఎక్కువగా ఇది ఉంటుంది. మద్యం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడుతుంది. అందుకే ఎంతో మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దెబ్బతిన్న కాలేయంలో విటమిన్ డి ఉత్పత్తి జరగదు. అంతేకాకుండా మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మధుమేహంతో పాటు అనాలోచితంగా వాడే నొప్పుల మాత్రలు, ఇతర అశాస్త్రీయ మందులు, బీపీ, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రపిండాల సమస్య. భారతదేశంలో ప్రతి 8 మందిలో ఒకరికి మూత్రపిండాల సమస్యలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వారిలోనూ విటమిన్ డి ఉత్పత్తి అవ్వదు. ఉబకాయం, కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారిలోనూ విటమిన్ డి సరిగ్గా ఉత్పత్తి కాదు. అందుకే మన దేశంలో విటమిన్ డి లోపం అనేది 80% పైగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గర్భంతో ఉన్న తల్లికి విటమిన్ డి లోపం ఉంటే పుట్టే పిల్లలకు ఆ లోపం ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుల్లో విటమిన్ డి లోపాన్ని సవరించకపోతే ఎముకలు, కండరాలు బలహీనపడి దాని ప్రభావం జీవితకాలం ఉండే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో అయితే విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలు రికెట్స్ అంటారు. దానివల్ల ఎదిగే పిల్లల్లో కాళ్ళు వంక రావడం, పుర్రె సుట్టపోవడము, ఎముకలు గూడులో వైకల్యాలు, ఎముకలు తేలికగా విరగడం, ఎదుగుదలలో లోపాలు, కండరాలు బలంగా లేకుండా ఉండడం, కండరాలు, ఎముకల్లో నొప్పులు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోమైలేసియా అనే సమస్య కలుగుతుంది. అందులో భాగంగా మన ఆహారంలో కాల్షియం శోషణ లోపంతో ఎముకలు తేలికగా విరగడం, కండరాలు, కీళ్లు, ఎముకల్లో నొప్పులు, బలహీనమైన దంతాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు కలుగుతాయి. అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఒకసారి రక్త పరీక్ష చేసి విటమిన్ డి స్థాయి ఎంత ఉందో తెలుసుకుంటే మంచిది. దాన్ని బట్టి ఇంజెక్షన్ రూపంలో కానీ నోటి ద్వారా కానీ మందులతో దాన్ని సరిచేసుకోవచ్చు. వీలైతే లోపాలను నివారించాలి. లేదంటే విటమిన్ డిని మందు రూపంలో తీసుకోవాలి. లేకపోతే శరీర సామర్థ్యం తగ్గి అనారోగ్యంతో జీవితంలోని ఆనందాలను కోల్పోయే ప్రమాదం ఉంది. మరిన్ని హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.